ఓం నమో భగవతే రుద్రాయ. 2 ఆగస్ట్ 2026 ఆదివారం సంకష్టహర చతుర్థి ఉన్నది. సంకష్టహర చతుర్థి రోజు నాడు ఈ ప్రత్యేకమైనటువంటి దీపారాధన చేయడం ద్వారా మీకున్నటువంటి సకల కష్టాలు తొలగిపోవడము, మీరు అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవడము కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని చక్కనైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది మీకు కనిపిస్తుంది. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి దీపారాధన ఎలా వెలిగించాలి? మీరు తెల్ల జిల్లేడు ఆకును గాని లేదా ఏదైనా జిల్లేడు యొక్క ఆకును తెచ్చుకుని ఆ ఆకుని శుభ్రంగా కడిగి మీరు దానిపైన కొబ్బరి కురుడిని పెట్టాలి. కొబ్బరి కురుడిని, ఎండు కొబ్బరి కురుడిని దానిపైన ఉంచిన తరువాత పసుపు కుంకుమ గంధములతో చక్కగా అలంకరించి దానిలో కొబ్బరి నూనె గాని లేదా నువ్వుల నూనెను గాని లేదా ఆవు నెయ్యను గాని పోసి 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా చేయాలి. చేసి మీ ఇంట్లో గాని లేదా దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయం వద్ద గాని ఈ దీపారాధన చేయాలి. ఈ దీపారాధన సంకష్టహర చతుర్థి రోజు నాడు చేయడం ద్వారా మీకున్నటువంటి సకల కష్టాలు తొలగిపోవడము, అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవడము కూడా జరుగుతుంది. అలాగే ఈ సంకష్టహర చతుర్థి రోజు నాడు మీరు స్వామి వారికి ఎర్రటి పుష్పాలను సమర్పించాలి. అలాగే 11 లేదా 21 ఉండ్రాలను స్వామి వారికి నైవేద్యం తయారు చేసి సమర్పించాలి. అలాగే ఓం సంకష్టహర గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించి మీరు మీ మనసులో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వాలి, ఎక్కడ ఎటువంటి విఘ్నములు లేకుండా ఈ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి జరిగే విధంగా నన్ను అనుగ్రహించు స్వామి అని స్వామి వారికి చెప్పుకుంటూ ఈ మంత్ర నామ జపం అనేటటువంటిది చేసుకున్న స్వామి వారి యొక్క అనుగ్రహంతో మీకు అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి. అలాగే ఇక సాయంత్రం సమయంలో మీరు చంద్రుణ్ణి చూస్తూ ఈ యొక్క దోసిటిలో మీరు పాలను తీసుకుని స్వామి వారికి అర్ఘ్యంగా విడిచిపెట్టాలి. అలా అర్ఘ్యంగా విడిచిపెట్టడం ద్వారా మీకు మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. ఈ సంకష్టహర చతుర్థి రోజు నాడు ఈ ప్రత్యేకమైనటువంటి దీపారాధన, ఈ పరిహారాలు ఆచరించి గణపతి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నవారు లక్ష్మీ గణపతి హోమాన్ని జరిపించుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.